టీఆర్ఎస్ పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కమలాపురంలో పర్యటించిన ఆయన 10,000 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పార్టీ సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కేసీఆర్ హయాంలో కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని భట్టి విమర్శించారు. కాళేశ్వరం ఇష్యూను పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ బనకచెర్ల ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. కడతా ఉన్నారు, దానికి కాంగ్రెసే కారణం. ఎట్లా కాంగ్రెస్ కారణం? నువ్వు అర్ధరాత్రి పోయి లొకేషన్ కలిసి వచ్చారని సీఎం గారు చెప్తా ఉన్నాడు. నువ్వు బనకచెర్ల కడతా అని చెప్పి నువ్వు ఆపమని చెప్తావు. అటు ఇటు ఇద్దరు ఉద్రిక్తులు అయితే అటు ఉంటా ఇట్లే ఉంటా, మధ్యలో కాంగ్రెస్ కట్టలేకపోతే ఏం కాదు, ఇది రచ్చగొట్టి కాపాడుకుందాం అని అంటాడు. ఎందుకు తెలుసు నువ్వు లోకేష్ గారిని ఎందుకు తెలిసినావు? దీనికోసమే కదా. ఈ లెక్క చెప్పాలంటే ఇద్దరు సమాధానం చెప్పు. మళ్ళీ కాళేశ్వరం కాళేశ్వరం ఏమైందో నువ్వు చూస్తూ దానికి సంబంధించిన రిపోర్ట్ ఇస్తా ఉంటే ఆ రిపోర్ట్ సంబంధించిన వార్తలన్నీ బయటకు వచ్చి ఎక్కడ బయటకు వస్తాయో అవి రాకుండా ఉండాలని ఇంకొక ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం బనకచెర్ల తీసుకొని మాట్లాడుతాను. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రయోజనాలే మాకు అత్యంత అవసరం. ఈ రాష్ట్ర ప్రయోజనాలే మాకు అత్యంత ముఖ్యమైనవి.